ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామన మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. దయచేసి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఈరోజు అనేక మంది యొక్క జీవితాల్లో జరిగేటువంటి విషయం ఏమిటంటే, ఆశించుచున్నాము కానీ దొరకడం లేదు, ఏమీ దొరకడం లేదు, సంపాదించుకోలేకపోతున్నాము, మరియు ఏం నిశ్చయించుకుంటున్నా వాటిని చేయలేకపోతున్నాము. ఎంత ప్రయాసపడినా మాకేం దొరకడం లేదు, పొందాలని ప్రయాసపడి పరిగెత్తుతున్నా మా వల్ల ఏం కాలేదు అనేవారు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వారు దయచేసి వీడియోలో స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినండి. దేవుని వాక్యం అంటుంది, యేసు సమాజ మందిరంలోకి వెళ్ళి చదివేదానికి నిలబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచారకుడు ఆయన చేతికి యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇవ్వబడింది. యేసయ్య ఆ గ్రంథాన్ని విప్పి ఏమంటున్నాడంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించేదానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని యేసు వారితో చెప్తూ ఉన్నాడు. దయచేసి ఈ మాట రాయబడినటువంటి మాట దయచేసి రెండవటి ఏమిటంటే, ముందు వీడియోలో చెరలో ఉన్న వారికి విడుదలను గురించి తెలియజేయడం జరిగింది. ఈ దినము అంశం ఏమిటంటే, గుడ్డివారికి చూపు కలగాలని. ఈరోజు అనేక మంది ఇలాంటి స్థితిలో ఉన్నారు, గుడ్డివారుగా ఉన్నారు. దేవుని వాక్యం ఏమంటుందంటే, గుడ్డివారికి త్రోవ చూపాలి, చీకట్లో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడుగా, బాలురకు ఉపాధ్యాయుడుగా ఉండటానికి దేవుని వాక్యం మనకు హెల్ప్ చేస్తుంది. గుడ్డివారుగా ఉన్న నీకు దారి చూపించాలి, చీకట్లో ఉన్న నీకు వెలుగు కావాలి. అందుకొరకనే దేవుని వాక్యం మనకు వెలుగుగా ఉపయోగపడుతుంది. కనుక ఇక్కడ రాయబడిన అంశం ఏంటంటే, గుడ్డివారికి చూపు కలగాలనే దాన్ని దేవుని ఉద్దేశం. ఏ విషయంలో మనం గుడ్డివారుగా ఉన్నామో అనే విషయం చూసినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరి. ఈరోజు కొద్దిమంది దేవుని మాటలు వింటే అభ్యంతరపడుతూ ఉంటారు. యేసు యెరూషలేముకి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు యేసు దగ్గరికి వచ్చారు. ఈరోజు కూడా సంఘంలో, సమాజాల్లో, గ్రామాల్లో కానీ ఇలాంటి శాస్త్రులు పరిసయ్యులు మనం నివసించే పట్టణాల్లో కానీ, గ్రామంలో కానీ, సిటీల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో అనేక మంది శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు. వారు ఏమంటుంటారంటే, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు అనేది ఒక ఆచారం. పెద్దలు నియమించిన ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. మరి ఇంకా వారు ఏం చేస్తుంటారంటే, వారు అనేక ఆచారాల కోసము దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారంటే అతిక్రమిస్తూ ఉన్నారు. మరియు అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారి ఆచారము నిమిత్తం, పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే నిరర్ధకం చేసేస్తున్నారు. చూడండి, ఈరోజు అనేక ఆచారాలు మనుషులు పాటించే స్థితిలోకి వచ్చేసారు. ఈ ఆచారాల కోసం ఏం చేస్తున్నారంటే, దేవుని ఆజ్ఞను వారు ఏం చేస్తున్నారంటే అతిక్రమిస్తూ ఉన్నారు. ఆచారాల కోసం దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారు. మరి ఆచారాల కోసము దేవుని వాక్యాన్ని వారు నిరర్ధకం చేసేస్తున్నారు. మూడవది ఏమంటే, ఈ మనుషులు కల్పించిన పద్ధతులు, పెద్దలు నియమించిన ఈ ఆచారాలు, మనుషులు నియమించుకున్న ఈ ఆచారాలు, సాంప్రదాయాలనే దైవోపదేశములని బోధిస్తూ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. పెదవులతో ఆరాధిస్తూ వాళ్ళ హృదయము దేవునికి దూరంగా ఉన్నది. చూడండి, ఆ పెద్దలు నియమించిన ఆచారాలు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, మనుషుల ఆజ్ఞలు, పద్ధతులు, పెద్దలు నియమించిన ఆచారాలని దేవుని ఉపదేశాలని బోధిస్తూ ఉన్నారు.
అందువలన పెదవులతో ప్రజలు దేవుని ఆరాధిస్తూ వాళ్ళ హృదయము దూరంగా ఉంది. దేవుని ఏం చేస్తున్నారంటే వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వేషధారులుగా ఉన్నారు, తెలియని ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక దయచేసి దేవుని ఈ ఆచారాల్లో ఏం చేస్తున్నారంటే ఆచారాల్లోనే అనేకమైన పద్ధతులు వచ్చేసినాయి. కనుక దయచేసి పద్ధతులు వేరు, దేవుని ఉపదేశాలు వేరు. యేసు ప్రభు దినాల్లోనే శాస్త్రులు పరిచయులు ఉన్నారు. ఈ తరంలో కూడా అనేక మంది గ్రామాల్లో, పట్టణాల్లో, సిటీల్లో, మారుమూల ప్రాంతాల్లో, మన నివసించే కుటుంబాల్లో పెద్దల్లో అనేక మంది శాస్త్రులు పరిచయులు ఉండి వారి ఆచారాలను సమాజాల్లోకి తీసుకొస్తున్నారు. అందువల్లనే యేసు అన్నాడు, ఏమన్నాడంటే మీరు ఎవరిని కానీ బోధకులని పిలవద్దండి అనే విషయాన్ని యేసు తన దగ్గర వచ్చినటువంటి ప్రజలతో అంటున్నాడు. ఏమంటున్నాడు అనే విషయం చూసినట్లయితే దేవుని వాక్యం మనకి ఏమంటుందంటే, మరియు మీరు ఏం చేయొద్దని అంటే భూమి మీద మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అన్నాడు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. ఎందుకోసమంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎవరు బోధకులని పిలుస్తామో, గురువులని పిలుస్తామో, తండ్రిని పిలుస్తామో వారు చెప్పిన ఆజ్ఞలు పద్ధతులను అనుసరిస్తూ చేతిలో పట్టుకోవడం, రుచి చూడడం, ముట్టడం, లోబడుతూ వాడుతూ ఉంటాం. అందువల్లనే యేసు అంటున్నాడు, మీరు ఎవరిని బోధకులని పిలవద్దండి, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు మీరు గురువులని కూడా పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అని అంటున్నాం. మరి భూమి మీద ఎవరికి మీరు తండ్రి అని కూడా పేరు పెట్టద్దండి, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు అంటున్నాడు. కావున ఈ యేసు ప్రభు దినాల్లో బోధకులని, గురువులని, శాస్త్రులను, పరిచయులను పిలిచేవాళ్ళు. వారే సమాజ మందిరాల్లో అగ్రపీఠాల్లో కూర్చునేవాళ్ళు. అందరి దగ్గర వందనాలు, జనుల ద్వారా గురువులని పిలువబడారు. వారు ఏం చేసినారంటే ఆచారాలను సమాజంలోకి తీసుకొచ్చేసినారు. ఈరోజు కూడా అనేక ఆచారాలు సమాజంలోకి వచ్చేసినాయి. ఆచారాలు వేరు, దేవుని ఉపదేశాలు వేరు. కనుక దయచేసి యేసు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, జన సమూహాలను పిలిచి వారితో అంటున్నాడు, నోట పడేది మనుషుని అపవిత్ర, రెండవది పవిత్రమైనవి ఏదో అపవిత్రమైనవి ఏవో అని కూడా మనిషి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కనుకనే నోట పడేది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చేదే మనుషుని అపవిత్రపరచును అంటున్నారు. కనుక ఆ రోజు ఆయన శిష్యులు వచ్చి యేసుతో అంటున్నారు, అయ్యా నువ్వు చెప్పినటువంటి మాటలు పరిసయ్యులు విని అభ్యంతరపడినారు అని చెప్పినప్పుడు, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది, కొద్దిమంది జోలికి మీరు వెళ్ళొద్దండి. మీరు నివసించే స్థలాల్లో పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు, బోధకులు, గురువులని ఉన్నారు, ఆచారాలు చెప్పేవారు, ఆచారాలు పాటించే మనుషులు ఉన్నారు, వారి జోలికి మీరు పోవద్దండి. వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అన్నాడు. కనుకనే దయచేసి దేవుని వాక్యం అంటుంది, కొద్దిమంది ఈ మాటలు విన్నప్పుడు మీరు అభ్యంతరపడవచ్చు. దయచేసి అభ్యంతరపడేవారు ఉన్నారు. కనుక దయచేసి అలాంటి వారి జోలికి మీరు వెళ్ళొద్దండి. ఎందుకోసం అంటే వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపేవారుగా ఉన్నారు. గుడ్డివాడు గుడ్డివాడిని త్రోవ చూపితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు. వారు అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అవివేకంగా ఉన్నారు. నోటిలోని పోయేదంతా కూడా కడుపులో పడి బహిర్భూమిలో విడవబడతాయి. నోట నుండి బయటికి వచ్చేది మాత్రము హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మనం గ్రహించాలి. చూడండి, నోటిలో వెలుపల నుండి
లోపలి పోయేది ఏది కూడా మనుషుని అపవిత్రపరచదు అంటాడు. అది నోటిలోని పోయి కడుపులో పడి బహిర్భూమిలో విడవబడుతుంది. అట్లా అది భోజన పదార్థాలన్నీ పవిత్రపరుస్తుంది. నోటి నుండి లోపల నుండి అనగా మన హృదయములో నుండి వెలుపలికి వచ్చేది. అనగా ఏమిటంటే హృదయంలో నుండి వెలుపలికి వచ్చేదే మనుషుని అపవిత్రపరుస్తాయి. అవి ఏమిటంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుస్తాయి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి వచ్చేది ఈ చెడ్డవి అపవిత్రమైనవన్నీ మన హృదయంలో నుండి వెలుపలికి వచ్చి మనిషిని ఏం చేస్తున్నాయంటే అపవిత్రునిగా చేస్తున్నాయి. కనుకనే చేతులు కడుగుకొనక భోజనం చేసేది మనిషిని అపవిత్రపరచదు. అక్కడ ఏమంటున్నారంటే అయ్యో చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే, స్నానం చేయకుండా భక్తి చేస్తున్నారే, ఇల్లు శుభ్రం చేసుకొని దేవుని గుడికి వెళ్ళాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ శుభ్రం చేసుకొని మనము దైవభక్తి చేయాలి. అనగా మనిషి ఏమిటంటే ఇల్లంతా శుభ్రంగా శుభ్రంగా ఉంటే భక్తి చేయొచ్చు అంటారు. అంటే శుభ్రం చేయకపోతే అపవిత్రులైనాము అనుకుంటున్నాం. దయచేసి వెలుపల నుండి లోపలి పోయేది ఏది కూడా మనుషుని అపవిత్రపరచదు. మనిషిని లోపలి నుండి అనగా హృదయంలో నుండి బయటకు వచ్చేదే మనుషుని అపవిత్రపరుస్తాయి. కానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేసేది మనుషుని ఎప్పుడు కూడా అపవిత్రపరచదు. కనుక దయచేసి దేవుని వాక్యమినే మనం యొక్క జీవితాల్లో ఆచారాలను దేవుని ఉపదేశాలు అనుకోకూడదు. ఆచారాల కోసం ఈరోజు మనిషి దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేస్తున్నాడు. దేవుని వాక్యము నిరర్ధకమైపోతుంది. ఆచారాలను బట్టి ఆచారాలే దేవుని ఉపదేశాలు అనుకుంటూ దేవునికి దూరంగా జీవిస్తున్నాడు, వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నాడు, అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు విని అభ్యంతరపడుతూ ఉన్నాడు, గురుడ్డివాడుగా జీవిస్తున్నాడు. దయచేసి ఈ వీడియో ద్వారా మీరు సత్యాన్ని గ్రహించాలని దేవుని వాక్యం అంటుంది. ఏమంటున్నారంటే ఎందుకు మనం ఆశించింది దొరకడం లేదు, సంపాదించుకోలేకపోతున్నామంటే ఈ లోకముతో స్నేహం చేస్తున్నాము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. దయచేసి ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటంటే రాయబడినటువంటి మాట, దేవుని యొద్దకు రండి. మొట్టమొదట ఎందుకు మనము ఆశించింది దొరకడం లేదు అని అంటే మన అవయవాల్లో పోరాడే భోగేచ్ఛల నుండే కలగతాంది. మరియు ఆశించుచున్నాం కానీ దొరకడం లేదు. నరహత్య చేయడము, మత్సరపడదు కానీ సంపాదించుకోలేము. పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు కానీ దేవుణ్ణి అడగనందున వారికి ఏమి దొరకడం లేదు. ఒకవేళ అడిగినను భోగాల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశాలతో అడుగుతున్నారు కనుక ఏమీ దొరకడం లేదు. కనుక ఎందుకు ఈరోజు మనిషి ఆశించింది దొరకడం లేదంటే ఈ లోక స్నేహం. మొదటి కారణం ఏమిటంటే భోగేచ్ఛలు. రెండవ కారణం ఏమిటంటే దేవుణ్ణి అడిగినందున వారి భోగాలకు దురుద్దేశాలతో అడుగుతున్నారు కావున ఏమి దొరకడం లేదు. ఈ లోకముతో స్నేహం చేస్తున్నారు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నారు, లోకంలో ఇవన్నీ సంపాదించాలని ఆశతో కలిగి ఉన్నారు, లోకములో ఉన్న వాటిని ఆశిస్తూ ఉన్నారు. కనుకనే వారు ఏమైపోయినారంటే లోకముతో స్నేహం చేస్తూ దేవునితో వైరం, దేవునికి శత్రువు అయిపోయినాడు మనిషి. అదేవిధంగా అహంకారము మనిషి కలిగి ఉన్నాడు. గర్వము, అహంకారము, నేను ఎవరో గొప్పవాడిని చెప్పుకోవడం, తన్ను తాను హెచ్చించుకునే కారణంగా అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలిసే ఇప్పుడు దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తేవాడు మన యొద్ద నుండి పారిపోవాలి. నువ్వు దేవుని యొద్దకు రావాలి, అప్పుడు మీ యొద్దకు ఆయన యొద్దకు మనం రావాలి. ఎలా అంటే పాపులుగా ఉన్న మన చేతులు శుభ్రం చేసుకోవాలి. రెండు మనసులు పెట్టుకొని ఉన్నావు, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. వ్యాకుల పడి దుఃఖపడి ఏడవాలి ప్రభు సన్నిధిలో. ఇవన్నీ ప్రభువా నీకు విరోధంగా చేశాను,
దయచేసి నా పాపాలు, నా చేతులు శుభ్రం చేయండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి అని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో వ్యాకులపడి దుఃఖపడి ఏడవాలి. మనం నవ్వు దుఃఖానికి మార్చుకోవాలి, ఆనందం చింతకు మార్చుకోవాలి. ప్రభు దృష్టిలో మనల్ని మనము తగ్గించుకుంటే అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు దేవునికి లోబడినప్పుడు, అప్పుడు ఆ సమస్యను అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు దేవుని యొద్దకు వచ్చే ద్వారా అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నీ సమస్యను ఆయన ఎదిరించినప్పుడు అది నీ యొద్ద నుండి వెళ్ళిపోతుంది. నువ్వు ఆశించింది దొరుకుతాయి. దేవుడు నీ పక్షంగా ఉండి చేయు కార్యాలన్నీ సఫలం చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్.